అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. పసిడి ప్రియులకు మరోసారి షాక్ తగిలింది. యుఎస్ ఫెడరల్ రిజర్వ్ కీలక వడ్డీ రేట్లను మరోసారి తగ్గించడంతో బంగారం ధర భారీగా పెరుగుతోంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై ఏకంగా $1910 పెరిగింది. దీంతో 24 క్యారెట్ల ధర 1,32,660కి చేరుకుంది. అదే 22 క్యారెట్ల 10 గ్రాములపై $1,750 పెరిగి ప్రస్తుతం 1,21,600 వద్ద ట్రేడ్ అవుతోంది. ఇక కిలో వెండి 3,000 వరకు ఎగబాకింది. ప్రస్తుతం కిలో వెండి 2,04,000 వద్ద కొనసాగుతోంది. ఇక దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్తో పోలిస్తే ఇవాళ లాభాల్లో కదలాడుతున్నాయి. పసిడి ప్రియులకు మరోసారి షాక్ తగిలింది. యుఎస్ ఫెడరల్ రిజర్వ్ కీలక వడ్డీ రేట్లను మరోసారి తగ్గించడంతో బంగారం ధర భారీగా పెరుగుతోంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై ఏకంగా $1910 పెరిగింది. దీంతో 24 క్యారెట్ల ధర 1,32,660కి చేరుకుంది. 22 క్యారెట్ల 10 గ్రాములపై $1,750 పెరిగి ప్రస్తుతం 1,21,600 వద్ద కొనసాగుతోంది. ఇక కిలో వెండి 3,000 వరకు ఎగబాకింది. ప్రస్తుతం కిలో వెండి 2,04,000 వద్ద కొనసాగుతోంది. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్తో పోలిస్తే ఇవాళ లాభాల్లో కదలాడుతున్నాయి. ఇదే విషయంపై మనతో మాట్లాడడానికి స్టాక్ మార్కెట్ అనలిస్ట్ జీవి సత్యనారాయణ గారు ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. సత్యనారాయణ గారు నమస్తే. నమస్తే సార్. ఇప్పుడు బంగారం ధర ఒక్క రోజులో ఇంత భారీగా పెరగడానికి కారణాలు ఏంటి? నిన్న జరిగింది ఏంటిది, మీరు అన్నట్టుగా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు ఎప్పుడైతే తగ్గించిందో ఆటోమేటిక్ గా గోల్డ్, సిల్వర్ ఈ కమోడిటీస్ కి పాజిటివ్ అన్నమాట. దాంతో మన మార్కెట్లు పెరిగినాయి. గోల్డ్, సిల్వర్ కూడా బాగా పెరగడం జరిగింది. ఈ రోజు మళ్ళీ ఫ్రైడే వీకెండ్ కొంచెం కరెక్షన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈవెంట్స్ లేవు, అయిపోయినాయి ఈవెంట్స్. అంటే అదే ఫైనల్ ఈవెంట్ 2025కి వడ్డీ రేట్ల డెసిషన్ ఏదైతే ఉందో ఫెడరల్ రిజర్వ్ క్లోజ్ అయిపోయింది. మన ఇండియాలో కూడా మన వడ్డీ రేట్లది రిజర్వ్ బ్యాంక్ వాళ్ళు మొన్న శుక్రవారం అనౌన్స్ చేయడం జరిగింది. ఇక రాబోయే రోజుల్లో ఈవెంట్స్ ఏమీ లేవు. మనం మార్కెట్ లో కొంచెం మళ్ళీ ఇప్పుడు ఇక్కడ స్తబ్దత ఉంటుంది, అంటే సైడ్ వేస్ అంటారు. ఇక కొంచెం అక్కడక్కడే ఉండటం, తగ్గటం, ఇవన్నీ మామూలుగానే ఉంటది. ఇంకా పెద్దగా పెరిగే అవకాశాలు తక్కువ కనపడుతున్నాయి ఏది గోల్డ్, సిల్వర్ విషయంలో. ఎందుకంటే ఫెడరల్ రిజర్వ్ అనౌన్స్మెంట్ కోసం స్తబ్దతగా ఉన్నటువంటిది ఒక్కసారిగా గోల్డ్, సిల్వర్ పావులా ఫెడరల్ రిజర్వ్ వాళ్ళు వడ్డీ రేట్లు పావులా తగ్గించారు అనేది అనౌన్స్మెంట్ ముందు నుంచే ఉంది మార్కెట్ కి. ఏది అంతకుముందే పావెల్ గారు అనౌన్స్ చేయడం జరిగింది నేను తగ్గిస్తాను అని. అదే మాట ఆయన అఫీషియల్ కి చెప్పిన తర్వాత ఇంకొంచెం పెరిగింది ఏది గోల్డ్, సిల్వర్. ఈ సిల్వర్ వచ్చి బాగా హైకి వెళ్ళడం జరిగింది. 2,15,000 వరకు టచ్ అయింది. తర్వాత ఇప్పుడు ఇక ఇంతవరకు ఓకే, గోల్డ్, సిల్వర్ వరకు పాజిటివ్, న్యూట్రల్. ఇప్పుడు అక్టోబర్ 20వ తారీఖు ఆల్ టైమ్ హైకి వెళ్ళిన తర్వాత ఏది గోల్డ్, సిల్వర్ ఆ రోజు అప్పుడు కూడా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల తర్వాత మళ్ళీ పెరగడం మొదలుపెట్టింది. మళ్ళీ ఈ మధ్య కాలంలో అక్టోబర్ 20, నవంబర్ 20, డిసెంబర్ ఇప్పుడు 12వ తారీఖు అంటే సుమారు మళ్ళీ నెల పైన తర్వాత ఎప్పుడైతే వడ్డీ రేట్ల డెసిషన్ వచ్చిందో మళ్ళీ ఇంకొక పావులో తగ్గించేటప్పటికి మళ్ళీ గోల్డ్, సిల్వర్ మళ్ళీ ఆల్ టైమ్ హైకి. సిల్వర్ అయితే ఆల్ టైమ్ హైకి చేరింది, గోల్డ్ అయితే కొంచెం దగ్గరలో ఉంది. అది కూడా ఆల్ టైమ్ హైకి చేరే అవకాశాలే ఉన్నాయి. కాకపోతే ఇంకా మళ్ళీ చిన్నగా ఉంటది, పెద్ద మూవ్మెంట్ ఉండవు. కాకపోతే నెక్స్ట్ కాపర్ మీద ఎక్కువ మూవ్మెంట్ ఉంటుంది. గోల్డ్, సిల్వర్ తర్వాత కాపర్కే ఉంటుంది. గోల్డ్ రాబోయే రోజుల్లో కొంచెం పెద్దగా మూవ్మెంట్ ఉండకపోవచ్చు అనేది నా ఉద్దేశం. ఎందుకు అంటే చైనాలో 3 మైన్స్ బయటపడ్డాయి, సౌత్ ఆస్ట్రేలియాలో 1 మైన్స్ బయటపడ్డది. లేటెస్ట్ గా 2 days బ్యాక్ కొలంబియా అమెరికాలో కూడా ఒక మైన్స్, గోల్డ్ మైన్స్ అన్నమాట, అవి బయటపడటం, అవి 2026లో ప్రొడక్షన్ కి రావడం జరుగుతుంది. ఇక వీళ్ళన్నీ ఒక ఎత్తు. ఇక నెక్స్ట్ అంటే బాగా పీక్ పోయింది కాబట్టి ఇక మనం దాని గురించి పెద్దగా అంటే అక్కడక్కడే కొట్టుకోవటం, అంటే అక్కడక్కడే ఉండటం ఇంటర్ చేసే వాళ్ళకి ఏం కాదు. ఎందుకంటే టైమింగ్స్ ఎక్కువ ఉంటాయి. 15 గంటలకు 5 నిమిషాలు తక్కువ ఉంటుంది కాబట్టి మార్నింగ్ 9 నుంచి నైట్ 11:55 వరకు వోల్టాలిటీ ఉంటుంది. లోకి హైకి లోకి డిఫరెన్స్ ఉంటుంది. ఇంట్రాడే టైం పాస్ కనుకోండి, వ్యాపకం అనుకోండి, స్కానర్లు ఉంటాయి, గ్రాఫ్లు ఉంటాయి, ఎంటర్ ఎగ్జిట్ చెప్తూ ఉంటాయి. కానీ ఇక్కడ యుఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు తగ్గించడం భారత బంగారం మార్కెట్ పై ఇలా వెంటనే ప్రభావం చూపుతుందా? సెకండ్లలో వెంబటే నిన్న రాత్రి ప్రభావం చూపించింది. నిన్న పొద్దున్నే గ్యాప్ అప్ తోటి ఓపెన్ అయిపోయింది కదా.
ఎప్పుడైనా అంతే. ఇప్పుడు ప్రెసెంట్ ఏంటంటే ఎప్పుడైతే డిజిటల్ అంటే అవేర్నెస్ వచ్చిందో ఎక్కడికెక్కడికి అంటే శాటిలైట్ అనుకోండి, వెబ్సైట్లు అనుకోండి, ఛానల్స్ అనుకోండి, ఇమీడియట్ లో సెకండ్లలో వరల్డ్ లో ఏం జరిగినా మనకి ఇక్కడ తెలిసిపోతుంటది. యాప్లు ఉన్నాయి, ఆ యాప్ ద్వారా ఇక ఇంతవరకు ఒకటి మన షేర్ మార్కెట్ పాజిటివ్ లోకి ఓపెన్ అయింది. ఎందుకు అంటే అమెరికా మార్కెట్లు ఎప్పుడైతే వడ్డీ రేట్లు తగ్గించడం జరిగిందో అమెరికా మార్కెట్లు పెరగటం, ఏషియన్ మార్కెట్లు పెరగటం, నిన్న యూరోప్ మార్కెట్లు పెరగటం, వీటన్నిటితోటి మన మార్కెట్లు ఈ రోజు పాజిటివ్ లోనే ఓపెన్ అయింది. ఇంకా వీటన్నిటికీ కంటే కూడా మన మార్కెట్లు రాత్రి మోడీ గారు అమెరికా ఎవరైతే ట్రంప్ ఉన్నారో వాళ్ళిద్దరు ఫోన్ లో మాట్లాడుకోవడం జరిగింది అని చెప్పేసి మళ్ళీ మన మోడీ గారు అనౌన్స్ చేయడం జరిగింది. వాళ్ళిద్దరు కూడా అంటే భారతదేశం అమెరికా అంటే బాగా డెవలప్ అయినాం అని, రక్షణ, సాంకేతికత, వాణిజ్య రంగాల్లో బాగా సహకారం ఉండాలి అనేది వాళ్ళిద్దరూ డిస్కస్ చేయటం, వాళ్ళు కంటిన్యూగా మనము ప్రపంచ విషయాలు వాళ్ళిద్దరు డిస్కస్ చేసి చివరికి మనకి అంటే ఇండియాకి మనకి వాళ్ళిద్దరు కలిసి ఒక వ్యూహాత్మక భాగస్వామ్యం చేద్దామనేది వాళ్ళు అనుకోవటం. దాంతో మన ఇద్దరు సంతోషంగా అంటే ఆయన సంతోషంగా ఉన్నా అని, అదే మన మోడీ గారు సంతోషంగా ఉన్నామని చెప్పేసి ఇద్దరు చాలా హృదయపూర్వకంగా ఇద్దరు సంభాషణ జరగటం. దాంతో మన ఏవైతే ట్రేడ్ డీల్ ఉందో అది ఎక్కడో ఒక దగ్గరికి పాజిటివ్ లోనే కొలికి వచ్చే అవకాశాలు ఉన్నాయి అనేది మన మార్కెట్ ఇప్పుడు గెస్ చేసి మన మార్కెట్ పాజిటివ్ లో ఉన్నాయి, పాజిటివ్ లోనే ఉంటాయి. ఇప్పుడు వాళ్ళిద్దరూ చర్చించింది ఏంటంటే ప్రపంచ శాంతి, స్థిరత్వము, శ్రేయస్సు, భారతదేశం అమెరికా కలిసి పనిచేయాలి అనేది ఒకటి. అయితే దానికి సంబంధించినటువంటి ఏదైతే అంటే దానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో దాన్ని పార్ట్నర్షిప్ గా క్యాటలైజింగ్ ఆపర్చునిటీస్ ఫర్ మిలిటరీ పార్ట్నర్షిప్, యాక్సిలరేటెడ్ కామర్స్ అండ్ టెక్నాలజీ అనే దాని మీద ప్రధానాంశంగా కీలకమైనటువంటి సాంకేతికతలు, ఇంధనం, రక్షణ, భద్రత వీటన్నిటి మీద వాళ్ళిద్దరూ సహకారాన్ని విస్తరించడం కూడా వాళ్ళు చర్చించడం జరిగింది. దీని మీద అప్పుడు మళ్ళీ మోడీ గారు ఈ ప్రపంచ పరిణామాలపై ట్రంప్ అభిప్రాయాలు పంచుకోవడం. ఎందుకంటే ఇలా బంగారం ధరలు ఇలా పెరుగుతూ పోతే దీర్ఘకాలంలో ద్రవ్యోల్బణంపై ప్రభావం చూపుతుంది కదా. ద్రవ్యోల్బణం మంది మైనస్ లోకి వచ్చింది. ఇన్ఫ్లేషన్ లేదు, ఇప్పుడు మంది డిఫ్లేషన్ అంటాం. ఇన్ఫ్లేషన్ అంటే ద్రవ్యోల్బణం, ధరలు పెరగటం. డిఫ్లేషన్ అంటే మైనస్ లోకి వెళ్ళిపోవటం. ఇప్పుడు ఇవాళ అనౌన్స్మెంట్ జరుగుతుంది డేటా. పోయినసారి వచ్చింది అయితే డిఫ్లేషన్ అంటే మైనస్ లోకి వెళ్ళిపోయింది. అంటే ఏంటిది, నా జీవితంలో 2 సార్లు చూసినాం ఇన్ఫ్లేషన్ అంటే ఇప్పుడు ధరలు పెరగటమే ద్రవ్యోల్బణం అంటాం. ప్రతి ద్రవ్యోల్బణం అంటే డిఫ్లేషన్. అది ఒక్క కరోనా టైంలో క్రూడ్ ఆయిల్ కి వచ్చింది, ఏది మైనస్ లోకి వెళ్ళిపోవటం. అంటే ప్రపంచ వ్యాప్తంగా క్రూడ్ ఆయిల్ నిల్వలు పెరిగిపోయినాయి, యూసేజ్ లేదు, డిమాండ్ లేదు, ప్రొడక్షన్ మాత్రం విపరీతంగా ఉంది. వాళ్ళు ప్రొడక్షన్ ఆపటం కనుక చేస్తే ఆ బోర్లు ఎండిపోతాయి అనమాట. అంటే మళ్ళీ క్రూడ్ ఆయిల్ రాదు. అందుకని అప్పుడు వాళ్ళు ఎవరైతే అంటే గల్ఫ్ కంట్రీస్ కరోనా టైంలో ఓపెక్ కంట్రీ ఆయిల్ ప్రొడ్యూస్ చేసే గల్ఫ్ కంట్రీస్ అన్ని కూడా ఏ దేశాలకి క్రూడ్ ఆయిల్ అవసరము అనేది వాళ్ళే ఇచ్చేసారు ఫ్రీగానే. ఫ్రీకి ఇచ్చేసి ట్రాన్స్పోర్ట్ ఫ్రీ, నువ్వు ఉంచుకో, తర్వాత పైసలు ఇద్దు, తర్వాత లెక్కలు చూద్దాం, ముందైతే తీసుకెళ్ళి అన్నారు. అది నా జీవితంలో ఒక్కసారి చూసినాం. మళ్ళీ ఇప్పుడు ప్రెసెంట్ మనము 14-15 ఏళ్ల తర్వాత ఈ ద్రవ్యోల్బణం, ప్రతి ద్రవ్యోల్బణం అంటే ఇప్పటివరకు నేను ఎప్పుడు వెళ్ళలేదు, ఇన్ఫ్లేషన్ మైనస్ లోకి వెళ్ళటం ఈ మొన్న వెళ్ళటం జరిగింది. ఈ వారం మాత్రం 0.25 నుంచి అంటే ఈ రోజు అనౌన్స్ చేస్తారు అక్టోబర్ది, సాయంత్రానికో మధ్యాహ్నానికో వచ్చేస్తుంది మనకి 0.25 నుంచి 0.5 అంటే నెగ్లిజిబుల్ అనమాట. అంటే అంత చీప్ లో ఉన్నాయి అని అర్థం. ఎందుకు ఉన్నాయి అనే దానికి మెయిన్ రీజన్ ఏంటిదంటే జిఎస్టీ తగ్గించడం తోటి కొనుగోలు శక్తులు అంటే కొనుక్కునే వాళ్ళు బాగా పెరగడం, ప్రొడక్షన్ పెరిగింది. ఇప్పుడు మనం రోజు టీవీలో చూస్తున్నాం. ఇప్పుడు ప్రజెంట్ అంటే ఉల్లిగడ్డలు బారబోసారని, టమాటాలు బారబోసారని, మొక్కజొన్న బారబోసారు, మామిడి పండు బారబోసారు. అంటే ఏంది ఇప్పుడు లేటెస్ట్ గా నిమ్మకాయ, లేటెస్ట్ గా నిన్నటి కరెంట్ న్యూస్ ఏంటంటే నిమ్మకాయలు ప్రొడక్షన్ ఎక్కువైంది, సప్లై ఎక్కువ ఉంది, యూసేజ్ ఉంది, కానీ డిమాండ్ లేదు, మొత్తం పడిపోయింది. ఇట్లా మనం ప్రతిసారి ఏదో ఒకటి చూస్తున్నాం. అంటే అంత చీప్ అయిపోయినాయి. ఇప్పుడు మనం రోడ్డు మీద కూడా చూస్తే హైదరాబాద్ లో అయితే నిమ్మకాయలు ఆటోలలో పెట్టి పెద్ద పెద్ద కాయలు అనమాట, అంటే చిన్న సైజు కమలాలు అంటుంటాయి, అవన్నీ 30 రూపాయలు, 50 రూపాయలు, 40 రూపాయలు కిలో అట్లా పెట్టి అమ్ముతున్నారు. అంటే అంత సప్లై ఉంది అనమాట. అంటే ఈ ఇన్ఫ్లేషన్ ఏదైతే ఉందో ఇప్పుడు క్వశ్చనే లేదు ఇప్పట్లో మనకి. అంటే మనం కాకపోతే మీరు అన్నట్టు ఇన్ఫ్లేషన్ అన్ని రకాలు ఉంటాయి. కొనుక్కునే వస్తువులు ధరలు తగ్గినాయని ఇన్ఫ్లేషన్ చెప్తాము, కానీ ఇప్పుడు రైతు బజార్కి పోతే ఏ కూరగాయలు కూడా ఇప్పుడు తక్కువలో ఏం లేవు. అన్ని ఈ మధ్య కాలంలో అయితే కొంచెం ఎక్కువ ఉన్నాయి, ఇప్పుడు కొంచెం మళ్ళీ ధరలు తగ్గినాయి. అంటే మన వాళ్ళందరికీ తెలిసేది ఏంటంటే ఒక్క కూరగాయలు ఏదో మనకి తెలిసిన
ఏదో ఒకటి రెండు ధరలు పెరగగానే మిగిలిన అన్ని అనుకుంటారు. కానీ ఓవరాల్ గా సర్వే ప్రకారం వాళ్ళు చేసి డేటా ఏదైతే ఇస్తారో ఇవాళ మనకు వస్తుంది. ఇన్ఫ్లేషన్ గురించి ఆలోచన లేదు, మనం ఇన్ఫ్లేషన్ పాజిటివ్ లోనే ఉన్నాం. మళ్ళీ రెండోది ఈ ఒక్కరోజు ఆగాలి. ఇవాళ రేపు అంటే 15వ తారీఖు నాడు సోమవారం నాడు అడ్వాన్స్ ట్యాక్స్ డేటా వస్తుంది, Q3 అంటాం, అంటే Q3 రిజల్ట్స్ వస్తాయి. ఆ రిజల్ట్స్ వచ్చిన తర్వాత మళ్ళీ మన కంపెనీలన్నీ కూడా ఏవైతే అడ్వాన్స్ ట్యాక్స్ ఎక్కువ పే చేసినాయో ఆ కంపెనీలన్నీ కూడా ఆ షేర్లన్నీ కూడా పెరుగుతాయి ఒకటి. రెండోది ఇప్పుడు ఇంకా ఈవెంట్స్ లేవు మనకి. ఇప్పుడు డిసెంబర్ ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ అమెరికాలో ఏదైతే ఉందో ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్, క్రిస్మస్ మూడ్ లో ఉంటారు, హాలిడే మూడ్ లో ఉంటారు, అందుకని ఇయర్ ఎండ్ లో ఉంటారు. కాబట్టి ఇక ఈవెంట్స్ లేవు. ఫెడరల్ రిజర్వ్ అనేది ఒక ఈవెంట్ ఉండేది, ఆ ఈవెంట్ అయిపోయింది. మళ్ళీ మన మార్కెట్లకు వచ్చేటప్పటికి ఇంకా అంటే మన రిజర్వ్ బ్యాంక్ వడ్డీ రేట్లు అనౌన్స్ చేయడం అయిపోయింది. ఇప్పుడు జిఎస్టీలు అయిపోయినాయి, ఇంకేం లేదు. ఒక 15 సోమవారం తర్వాత అడ్వాన్స్ ట్యాక్స్ డేటా వస్తే ఇక మళ్ళీ 15 రోజుల తర్వాత మళ్ళీ జనవరి నుంచి మళ్ళీ మన మార్కెట్లు ఇంకా బాగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఎప్పుడైతే థర్డ్ క్వార్టర్ రిజల్ట్స్ వస్తాయి మనకి, అవి పాజిటివ్ లో ఉంటాయి. న్యూ ఇయర్ ఫైనాన్షియల్ ఇయర్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో అమెరికాలో, అక్కడి నుంచి మళ్ళీ మార్కెట్లు పెరగడం మొదలు పెడతాయి. మళ్ళీ మన మార్కెట్ ఏవైతున్నాయో మళ్ళీ ఆల్ టైమ్ హైకి న్యూ హైకి చేరే అవకాశాలే కనపడుతుంది. ఎవరు అయినా అందరూ ఏం చేయాలంటే మన ఇన్వెస్టర్లు సోమవారం నాడు అడ్వాన్స్ ట్యాక్స్ డేటా కోసం చూడాలి. వాల్యూ ఉన్న స్టాక్స్ ఏదైతే ట్యాక్స్ ఎక్కువ కట్టినాయో చూసుకొని అవి కనుక కొనుక్కుంటే జనవరిలో వస్తాయి. ఇక గోల్డ్ సిల్వర్ విషయంలో కంటే గోల్డ్ మైన్స్ బయటపడ్డాయి కాబట్టి దాని మీద కొంచెం ఇన్వెస్ట్ చేయడం బెటర్, అంతకు మించి ఎక్కువ చేయొద్దు. తర్వాత సిల్వర్ మాత్రం బాగా హైక్ పోయింది, అది రాబోయే రోజుల్లో తగ్గిన మళ్ళీ పెరిగే అవకాశాలే సిల్వర్ ఉంది. ఇవాళ 2.15 చూపిస్తుంది, అంటే మార్కెట్ లో 2,15,000 తగ్గుతుందని అంటారు, మళ్ళీ పెరిగేటప్పుడు ఎక్కువ పెరుగుతుంది. ఇక మూడోది వీటన్నిటికంటే కూడా 2026లో కాపర్ది హవా ఉంటుంది. కాపర్ పెరిగే అవకాశాలు ఎక్కువ శాతం కనపడుతున్నాయి. ఎందుకు కనపడుతున్నాయి అంటే ఈ చైనాలో మైన్స్ ఏవైతే బయటపడ్డ తర్వాత సిల్వర్ యూసేజ్ తగ్గించి వాళ్ళు కాపర్ యూసేజ్ ని పెంచడం జరిగింది సోలార్ ప్యానల్స్ లో. ఎప్పుడైతే సోలార్ ప్యానల్స్ లో కాపర్ యూజ్ చేయడం చేయిందో ప్రపంచ వ్యాప్తంగా అదే టెక్నాలజీస్ ని మనం కూడా వాడటం మొదలు పెడతారు. తర్వాత అంటే సోలార్ ప్యానల్స్ మనం కూడా చేస్తున్నాం కాబట్టి మళ్ళీ మనం సిల్వర్ బదులు కాపర్ యూజ్ చేయడం మొదలు పెడితే 2026లో దానికి డిమాండ్ ఉంటుంది. అందుకని ఎవరైతే మన వీడియో వింటున్నారో వాళ్ళు అది అబ్జర్వ్ చేసుకోవడం బెటర్ అనేది నా ఉద్దేశం. రైట్, థ్యాంక్ యూ సత్యనారాయణ గారు. గుమగుమల వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.